Raj. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నేను ఎక్కడున్నానో తెలుసా? రాణిగంజ్లో ఉన్న మన అమ్మవారి దగ్గర ఉన్నా అనమాట. ఆ అమ్మవారిని ఎవరు పెడుతున్నారు? వదినా మరదలు సరదా వ్లాగ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ లేక ముందు నుంచే 15 సంవత్సరాల నుంచి కుంటా ఫ్యామిలీ పెడుతున్నారనమాట. వదినా మరదలు సరదా వ్లాగ్స్ ఈ ఫ్యామిలీ మనందరికీ తెలుసు. యూట్యూబ్లో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాను. బట్ అమ్మవారిని పెడుతున్నారు కదా, 15 సంవత్సరాల నుంచి అమ్మవారు వెనుకున్న కథ ఏంటి, వీళ్ళు పెట్టడానికి కారణం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, అన్నదానానికి ఎంతమంది వస్తున్నారు, అండ్ ఇలాంటి విషయాలన్నీ చాలా మాట్లాడి తెలుసుకుందాం కుంటా ఫ్యామిలీతో. వచ్చేయండి. ज्ञानमात्रावशेषाय निष्प्रपञ्चानिरङ्कुशा चिदानन्दघनात्यच्च दुर्गाम्बां तामुपास्महे दुर्गाम्बां तामुपास्महे. సో వదిన మరదలు సరదా వ్లాగ్స్ దీనికి ముందే అసలు ఈ ఛానల్కి లేకముందు నుంచే ఆల్మోస్ట్ అమ్మవారు ఉన్నారని నాకు తెలుసు. సో ఎన్ని సంవత్సరాలుగా పెడుతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ ఆలోచన ఎవరిది? యాక్చువల్లీ 15 ఇయర్స్ బ్యాక్ అదే తినని లవ్ చేసేటప్పుడు నేను అప్పుడు ఫస్ట్ ఒక్క పొద్దున్న ఓకే. పద్మనాభ నగర్లో అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది మీతో కాంటాక్ట్లు అవన్నీ. ఓకే. సరే ఇక్కడ ఎప్పుడు అప్పటికి మేము ఇక్కడ రాలేదు, ఇక్కడ స్టార్ట్ చేద్దాం మా ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ టోటల్ మా టీం అప్పుడు స్టార్టింగ్ మా ఏరియాలో ఉన్న అందరూ ఉండే అందరం కలిసి స్టార్ట్ చేసినాం. ఏ ఇయర్ లో? ఇది 2010లో పెట్టినాం స్టార్టింగ్. 11లో స్టార్ట్ అయింది. 11లో స్టార్ట్ అయింది. దాన్ని ఇమీడియట్లీ దాని నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయింది. ఇంకా సో మెల్ల 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 ఒక 2016-17 తర్వాత నాకు చిన్న ఆలోచన వచ్చింది, అన్నదానం చేద్దాం కదా ఒకసారి. అయితే అప్పుడు నేను స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉండే, ఒక ఇద్దరు అడిగినప్పుడు ఇద్దరు ఓకే అన్నారు. మిగతా 8 days నేను కింద మీద పడి అప్పుడు డొనేట్ నేను కూడా అడగపోతుండే. ఇక రైస్ బ్యాగ్స్ వాళ్ళు వీళ్ళు వేసి కొంచెం నా దగ్గర ఉన్న అమౌంట్ కలెక్ట్ చేసి మెల్ల 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 స్టార్ట్ చేసినాం స్టార్టింగ్. అది కాస్త అసలు అమ్మవారు అంటే ఆమె మొక్కుకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు పైకి ఎట్లా వస్తారు అనేది మా డెఫినేషన్ చాలు, మాదే చాలు. ఎందుకంటే చిన్న అమ్మవారు గింత గుడిసెలో పెట్టినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఇంత హైట్, ఇంత అమ్మవారు, ఇంత ప్రజలు, ఇంత భక్తులు అక్కడ అమ్మవారి ప్రసాదం తినడానికి కానీ ఆ డైలీ ఒక 20,000 members దర్శనం చేసుకోవడానికి ఇంత వైభవంగా ప్లస్ అక్కది కూడా ఇంత సక్సెస్ కావడానికి కారణం కూడా మొత్తం మా ఇంటి వెనుక మొత్తం అమ్మవారి ఉంటుంది. దుర్గమ్మ తప్ప ఇంకా ఏ అంటే వేరే దేవుళ్ళు అందరూ ఉంటారు అఫ్ కోర్స్, కానీ అమ్మవారి ఇక మా నీడ మా షాడో మొత్తం అమ్మవారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పోతున్నారా? అయితే స్టార్టింగ్ మేము అన్ఫార్చునేట్లీ స్టార్టింగ్ ఫస్ట్ టైం పోయినప్పుడే ఒక బ్రదర్ ఆయన వచ్చి నేను అమౌంట్ ఇస్తా పెద్దది బుక్ చేద్దాం అని చెప్పి 8 feet స్టార్ట్ చేసిన. అయితే మాకు ఫస్ట్ ఇయర్ అయ్యగారు ఏం చెప్పినా అంటే ఎప్పుడు డౌన్ చేయొద్దు పెంచుకుంటూ పోవాలన్నారు. ఇక స్టార్ట్ అవ్వడమే 8 feet తోటి స్టార్ట్ అయింది. 9 feet 10 11 12 అట్లా అని చెప్పేసి ఇప్పుడు 23.5 కాడికి వచ్చింది. ఇంకా ఈ క్రౌడ్ చూస్తుంటే మాకు చాలా కన్నుల పండుగ ఉంది. ఎందుకంటే అసలు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మాకు ఇంత బ్లెస్సింగ్స్, ఇంత క్రౌడ్ రావడం ఎవరు కూడా అంటే వీళ్ళు ఈగో ఫీలింగ్ కాకుండా అక్కడనే దూరం ఉండకపోవడం అని కాదు. ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ఫోటోలు తీసుకోవడం, దాదాపు మన ఇన్స్టా ఐడిలో 3 crores members వ్యూస్ అయిపోయినాయి. ఒక 20,000 మొబైల్స్లలో పిక్స్ ఉన్నాయి అమ్మవారి ప్రస్తుతానికి. మేము నార్మల్ గా సెర్చ్ చేసిన కాడికి రాణిగంజ్ అమ్మవారు అంటే మొత్తం అసలు మా ఫ్యామిలీ ప్లస్ మా ఏరియా ఒకప్పుడు ఎవరు తెలియదు. ఇది ఒక చిన్న డెడ్ ఎండ్ బస్సు, 60-70 కుటుంబాలు ఉంటాయి, ఎవరు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు తెలియని బస్సుని కూడా అమ్మవారు పిలిపించుకొని దాదాపు ఒక 1-2 లక్షల మంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ 3 years నుంచి అయితే ఒక 3 లక్షల మంది క్రౌడ్ రావడం చాలా అద్భుతం. మాకే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇంకా దాంట్లో మాకు కూడా ఇంకా ఎనర్జీ ఎక్స్ట్రా బూస్ట్ వస్తుంది. మేము కూడా అన్నదానం చేస్తా ఉన్నాం. మేము ఫాస్టింగ్ ఉంటాం అందరం, అమ్మ అక్క వాళ్ళు వీళ్ళందరూ ఎవరు ఫుడ్ ముట్టం ఏం చేయము. అయినా సరే మాకు ఎనర్జీ అమ్మవారు ఇస్తూనే ఉంది. మార్నింగ్ డైలీ 2 hours పడుకుంటాం అంటే అర్థం చేసుకోండి మీరు, మాకు నిద్ర అస్సలు ఉండదు. రోజులో 2 గంటలు 2 గంటలు మిగతా 9-10 days డైలీ 2 hours, అది కూడా కుదిరితే, లేకపోతే పడుకోం, నిద్రలు ఉండయి. ఇక మాకు ఎనర్జీ మొత్తం అమ్మవారు ఇస్తుంది. సో ఇట్లా జరుగుతుంది. దేవుడి మీద నమ్మకం రావాలన్నా, ఎస్పెషల్లీ అమ్మని నమ్మాలంటే మనకి ఏదో ఒక ఇన్సిడెంట్ అక్కడ కనెక్ట్ చేస్తుంది కదా. మీకేంటి అక్క అలాంటి ఇన్సిడెంట్? నాకైతే చాలా ఉన్నాయి. అంటే స్పెషల్ గా నేనైతే పెద్దగా ఏం పూజలు ఏం చెయ్య. ఈ 9 days ఎక్కువ కూర్చుకుంటా నేను.
ఆ 9 డేస్‌లో ఏందో అట్లా అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఓకే. ఒక్కళ్ళం ఇంట్లో అందరం సేవ చేస్తాం. సో, అట్లా చేస్తుంటే ఇయర్ ఎదుగుతూ వస్తున్నాం. హ్మ్. సో, ఇయర్ ఎదుగుతున్నప్పుడు అమ్మవారికి ఇయర్ పూజలు ఘనంగా చేయాలన్నట్టు ఇట్లా చేస్తున్నాం. అంతేనా? చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ కనెక్ట్ అయింది ఎక్కడ అమ్మవారికి? ఫస్ట్ థింగ్ బాగా అట్లా ఫస్ట్ కనెక్ట్ అయింది. అంటే శాంపాప పుట్టక ముందుకు హ్మ్. ఒక కన్నీటి చుక్క తీసి అమ్మవారి ముంగట నిలబడి హ్మ్. ఏడ్చిన అనమాట. అందరు పిల్లలతోటి ఆడుతున్నారు. అందరు మంచిగా ఉన్నారు లైఫ్‌లా. నాకెందుకు ఇట్లా అని. హ్మ్. సో, నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చింది. శాంపాప అమ్మవారి రూపంలో వచ్చేసింది. సో, అందుకని సంశ్రిత ఆమె పేరు. అమ్మవారి పేరే పెట్టుకున్నా. హ్మ్. నాకట్లా డే బై చిన్న చిన్నవి అయినాయి కానీ అవన్నీ పెద్దగా పట్టించుకోలే. హ్మ్. బట్ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగున్నా. ఈమె సేవ చేస్తుంటే ఎట్లుంటదంటే అమ్మకి సేవ చేస్తుంటే ఒక చిన్న పిల్లకి అన్నీ సదురుతుంటే, చేస్తుంటే, అన్నీ సెట్ చేస్తుంటే ఎట్లా ఉంటదో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. హ్మ్. అండ్ నేను ఏమి శ్లోకాలు, నామాలు నాకేం పెద్దగా ఏవి రావు. అందరూ అనుకుంటారు అక్కకి ఎంత పూజలొచ్చినా నాకేం రావు. జస్ట్ నేను అమ్మ, 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 అమ్మ అనుకుంటే చేస్తుంటా. హ్మ్. మా అమ్మని ఎట్లా కొలుస్తానో నేను అమ్మవారిని ఇటు అట్లనే కొలుస్తున్నా. సో, ఆ బ్లెస్సింగ్సే నాకు గాని మా ఫ్యామిలీకి ఈరోజు ఉన్నాయని అనుకుంటున్నా. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆవిడ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి గదా! ఆవిడ వల్ల మీకు జరిగిన బెస్ట్ పనేంటి ఇప్పటి వరకు? బెస్ట్ వచ్చేసి సంశిత. నెక్స్ట్ వచ్చేసి నా డెవలప్‌మెంట్ అనమాట. అంటే నేను ఒక స్టేజ్‌లో ఒక రోజు అమ్మవారికి కట్టేయడానికి కాదు, స్పెషల్‌గా ఈడికొచ్చినప్పుడు నాకు కట్టుకోవడానికే 4 చీరలు లేని రోజులు నేను గడిపిన రోజు నుంచి, ఈ రోజు నేను ఇంత ఘనంగా, ఇంత హ్యాపీగా మా ఫ్యామిలీ తోటి అమ్మవారికి నా సొంతంగా నేను శారీస్ తేవడము, అమ్మవారికి అలంకరణ చేయడం, ఏది తక్కువున్న దగ్గరుండి మేమందరం చూసుకోవడము. అట్లా ఆ స్టేజ్ ఒక్కటని ఏం చెప్పలేను. ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ నేను చేయబట్టయితే 7 ఇయర్స్ అయింది గదా! అంతే 7 ఇయర్స్ నుంచి నేను హ్మ్. అంతకుముందుకు నేను అక్కడ ఉండే గాదనే తమ్ముళ్ళే చూసుకోరు. 7 ఇయర్స్ నుంచి నేను కొలుస్తున్నా. ఆమె నన్ను ఎట్టెట్లా చేస్తున్నదో ఆమె నన్ను అట్లా పైకి తీసుకొనొస్తుంది. నన్ను, నా ఫ్యామిలీని. హ్మ్. చాలు గదా! ఇంతకన్నా ఎక్కువ ఏముండదు సంతోషం. అంతేగా. ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆవిడని వీళ్ళెవ్వరు చూసుంటరు కూడా. మీరే ఖచ్చితంగా చూసుంటరు. ఏంటి మీలో వచ్చిన మార్పు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చూసుంటారు? ఏమంటే అమ్మది ఒక భక్తి. హ్మ్. మాకైతే అమ్మది ఆశీర్వాదం ఉంది, భక్తి. ఇంకోటేందంటే నా ఫ్యామిలీ ఎక్కడ ఉన్నా సల్లగుంటుండ్రు. నా బిడ్డలు, నా కొడుకులు, కోడళ్ళు అంతే. అదొక్కటి మాత్రం నాకు కావాలి మమ్మీ. ఎందుకంటే వాళ్ళతోనే కదా మనకు ఆడొక్కళ్ళు, ఈడొక్కళ్ళు ఏదో ఏదో అని కాదు. అంకుల్ అట్లా అంకుల్ ఉన్నప్పుడు అంకుల్ అందరం ఉన్నప్పుడు కూడా చేసుకున్నారు కదా! అంకుల్ ఉన్నప్పుడు ఎట్లున్నామో హ్మ్. సేమ్ ఇప్పుడు అంకుల్ మా పక్క పొంటే ఉండి మా ఫ్యామిలీని ఉంచినట్టుగానే ఉంది నాకు. అవును. నా పిల్లలు, నా కొడుకులు కూడా, నా బిడ్డలు, అల్లుళ్ళు అందరూ సపోర్ట్ మంచిగా ఉంది. మంచిగా ఉన్నాం. అంటే ఇంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలా ఫ్యామిలీలో? కొంతమందికి ఎన్నో ఉన్నా కూడా ఫ్యామిలీలో గొడవలు అవే అవే ఎక్కడెక్కడోనో ఉంటారు. కానీ అట్లా కాదు. నా ఫ్యామిలీని మాత్రం నా అమ్మ చెక్కు చెదరనిస్తలేదు. అట్లనే నా ఫ్యామిలీ ఉండాలి. మళ్ళీ ప్లస్ ఇక్కడ అమ్మవారిని కొలిచిన ఫ్యామిలీ కూడా అందరూ ఆ! అలాగనే ఉండాలి. ఎవరైతే అమ్మవారిని మంచిగా కొలుచుకుంటారో వాళ్ళ ఫ్యామిలీలు కూడా అట్లనే మా ఫ్యామిలీ ఎట్లుందో వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. మెయిన్ ఏంటంటే ఈయన నవరాత్రులలో పుట్టిండు. ఓహ్! నవరాత్రులలో పుట్టిండు. రేపు పూజలు అనంగా ఆహా! అందుకే అమ్మ మా ఇంటికి వచ్చింది. మేము మంచిగా కొలుస్తున్నాం. ఇదైతే నాకు సంతోషం మేము అండి. పెళ్లి కాక మొదలు కూడా మమ్మీ వాళ్ళు అక్కడ కూకట్పల్లి నుంచి ఏడుపాయలకు పోతుండే. ఆహా! తర్వాత నుంచి అమ్మ అమ్మని చేసుకుంటున్నారు. అమ్మ 15 సంవత్సరాల్లో ఇంతింతింతింత ఎదిగిపోయారు కదా! అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పేంటి? మా ఫ్యామిలీ నేనేమంటున్నా అది సంతోషం అనేది ఇది ఒక్కటే నాకు ఓకే. చాలు. 10 రోజులు కొలుస్తున్నామా, 20 రోజుల నుంచి పని చేస్తున్నామా, ఎప్పుడే ఒక రోజు మేము ఇంత బయట పడేసుకోము. ఎంత పని ఉన్నా ఏమున్నా అంత చేస్తున్నామంటే అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీర్వాదం. దీనికి ఇంత ఖర్చు, కష్టం బోలెడన్ని ఉంటాయి కదా అంటే వెనక. మస్తు ఉంటాయి మమ్మీ. మస్తు ఉంటాయి అంటే మేము పెట్టినామని చెప్పొద్దు కదా, బాగుంటది కదా అట్లా. అంటే దాతలు కూడా ఉన్నారు అన్నదానం కాడ ఆడ ఈడ. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా మిగిలిందంటే మా ఇంట్లో ఏమంటే స్టెప్ ఆన్ స్టెప్ 1, 2, 3, 4 అందరం మేమందరం హ్మ్. పెడతాము. కానీ మేము చెప్పము అట్లా పెట్టినామని. ఎందుకంటే బాగుండదు. మనం ఈ చేదాన్ని మీ చేయికి తెలియద్దు. అమ్మకి అది తెలుసు కదా! అమ్మకు తెలుసు. మేము మా సేవ చాలు. ఈ మధ్యలో పిల్లలు ఏం గౌతమ్ వీళ్ళందరూ ఏమంటారు, మమ్మీ నువ్వు ఒక పొద్దు కూడా ఉండకు కానీ సేవ చేసుకుంటారు. కానీ ఒక పొద్దు కూడా ఉంచుకునే ఆమె సేవ చేసుకుంటుంది. అంటే ఆమె ఎంత ఆశీర్వాదం ఉండేప్పటికీ నాకు ఇంత శక్తిని ఇస్తుంది. లేకపోతే 10:30 వరకు నాశ చేసేదాన్ని నేను. అదే కదా! అంటే ఇంత టైం అవుతుంది నాకు తిండి మీద లేదు. 9 రోజుల అసలు నుంచి తిన్నారా లేదా? తినకుండా వాళ్ళు తింటున్నారా? వాళ్ళు వీళ్ళు తిన్నరా తింటున్నారా? లేదా? మళ్ళీ ఇంటికి అయిపోగానే 3 గంటలకు అక్కడ కూరగాయలు కొయ్యనికి రండమ్మని అందరిని మా పక్కకు వాళ్ళని పిలిచి మళ్ళీ వంటల కాడ ఉండనా లేదా? మళ్ళీ నైట్ పిల్లలందరూ ఒక పొద్దు ఇడిచేటోళ్ళు ఎంగు మీరు ఇడిచిండ్రా లేదా? ఫస్ట్ మీరు తినండి.
తినురి, నేను లాస్ట్కి తింటా, నా కోసం టెన్షన్ పడకుండా అని చెప్తున్నా అంటే అమ్మ నా వెనుక ఉంది. ఏ నుంచి వస్తుంది అంత శక్తి? అమ్మ ఎందుకంటే ఆమె నాకు అట్లా, ఎందుకంటే పెద్దదాన్ని నేనే కాబట్టి నాకు అమ్మ నాకు ఇస్తుంది, నేను నా పిల్లలకి ఇస్తున్నా, పబ్లిక్ అందరికి ఇస్తున్నా. అందరు వాళ్ళు కూడా ఇక్కడ ఒక్క పొద్దులు పట్టేటోళ్ళు అమ్మానే పిలుస్తారు నన్ను. వీళ్ళు కూడా కొడుకులు బిడ్డలు, వాళ్ళు కూడా నాకు అంతకంటే ఎక్కువ కొడుకులు బిడ్డలు. వచ్చేటోళ్ళు అంతా మమ్మల్ని అమ్మ ఆయ అంటే ఆయ అంటారు. అదంతా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం మాకు. అది ఒక్కటి మాత్రం చాలు మమ్మీ మాకు. 9th ఇయర్ కదా మనం, డాడీ లేని లోటు. 9th ఇయర్ డాడీ లేని లోటు వచ్చింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ డాడీ రిటర్న్ వచ్చేసిండు అట్లా. అండ్ ఎంత బ్లెస్సింగ్ అంటే ఆమెది ఆల్మోస్ట్ ఆమె టైం బి అయిపోయింది. ఆల్మోస్ట్ ఆమె టైం అయిపోయినా కూడా కొంచెం వెయిట్ చేయమ్మా, కొంచెం వెయిట్ చేయి, కొంచెం కొంచెం అంటే నవరాత్రి నెక్స్ట్ డేనే పుట్టిన వరం మాకైనా. మళ్ళీనా? ఆహా. అసలు మీరు నవరాత్రులకి పుట్టారు, ఆడు కూడా తక్కువ టెన్షన్ కాదు మా. పోయినసారి ఏంటంటే డెలివరీ టైం మాకు 10 తారీఖే ఇచ్చిర్రు శైలుకు. ఓకే. అమ్మది 12 తారీఖు నిమజ్జనం. ఎట్లా చేయాలి మేము? మాకు 10 తారీఖు స్టార్ట్ అయినాయి, హాస్పిటల్ తీసుకోవాలా. మా కోసము మమ్మల్ని ఎవరైతే ఇది చేస్తారో మా వాళ్ళంతా మా కోసం అమ్మవారిని ఏడుకున్నారు. వచ్చిన వాళ్ళంతా ఏడుకుర్రు. టెన్షన్ పడకండి, మహిళల పోదు అమ్మవారు. క్లియర్ గా అయినాకనే నీ ఆమె అమ్మని వేసి వచ్చినాకనే మీ ఇంట్లో అట్లుంటది, మీ ఇంట్లోకి సంతానం వస్తుంది. టెన్షన్ ఎటువంటి టెన్షన్ పడొద్దని అన్నారు. అందరు ఆశీర్వాదం. లేబర్ రూమ్ కి వెళ్ళి రిటర్న్ వచ్చి తర్వాత మళ్ళీ తీసుకున్నారు అందరూ. అయ్యో బాబు పుడితే మళ్ళీ దూరం అవుతారు కదా. ఎట్లా అంటే మెయిన్ లేరు కదా వీళ్ళు లేకుండా ఈ అమ్మాయి అట్లే అక్కడ వరకు ఎట్లా తీసుకోపోతారు, అసలు ఎవరు తీసుకోపోతారు, వీళ్ళందరూ ఉండాలి కదా అని మా కోసం చాలా మంది మొక్కిన వాళ్ళు ఉన్నారు మమ్మీ. వాళ్ళ ఆశీర్వాదం చాలా ఉంది మాకు. నేనేమంటున్నా, అమ్మది ఒకటి మెయిన్, మాకు అంత ప్రజలది వాళ్ళదైతే చాలా ఆశీర్వాదం ఉంది. అవునా? వాళ్ళ దిక్కెళ్ళి కొంత మేము అట్లా వెనక పోతలే, ముందుకు వస్తున్నాం. ఇంకా అంటే ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇంత 1 గంట నుంచి 2 గంటల దాకా టెన్షన్ ఉంటది అక్కడ ఏందని. మెయిన్ టెన్షన్ పడేది ఇక్కడ. ఎందుకంటే ఆ టైంలో వంటటోళ్ళు ఉంటే ఇంకో కింటలేని కూడా రెడీ ఉన్నాడు, కానీ వంటలు కూడా అలసిపోతారు కదా మమ్మీ ఇంత సేవ చేసుకోనికి. అట్లా అని చెప్పి ఇక అయినంత మట్టుకు మంచిగా చేస్తున్నాం, ఘనంగా చేస్తున్నారు. మంచిగా నుండి కూడా అందరు అక్కడ తినేసిన ఇస్తరాకులు కూడా మేము మళ్ళా బ్లాక్ కవర్లలో ఎత్తి మరి మేము అంటే మాకు అమ్మవారి ఆశీర్వాదం ఇదంతా. అంటే అది వేరే మంచి పని అని కాదు, అది ఎత్తితేనే మాకు ఇక్కడ ఆశీర్వాదం వస్తుంది కదా. మేము అట్లా అని ఇప్పటికైతే మేము సంతోషంగా సంతోషమేనా? यस्याः परतरं नास्ति तैषा दुर्गा प्रकीर्तिता. అలా ఒక అమ్మవారితో మీకున్న స్పెషల్ అనుభూతి, ఆ అనుభవం ఏంటి అసలు? అమ్మవారికి మీకు ఏదైనా ఒక మంచి సన్నివేశం ఉందా? మాటలు లేదా? తెలియదు. ఫస్ట్ అయితే పూజలు ఎట్లా చేయాలా, తర్వాత మెల్లమెల్లగా అంతా నేర్చుకున్నా చేస్తున్నాం. 12 years అవుతుంది కదా. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఫాస్టింగ్? నేను కూడా 12 years నుంచి ఉంటున్నా ఫాస్టింగ్ ఉంటున్నారు. నమ్ముతున్నారు అమ్మని బాగా? సేమ్ క్వశ్చన్, అమ్మవారితో మీకున్న మంచి అనుభవం, లేకపోతే అమ్మ మీకుంది అని మీకు అనిపించిన ఒక విషయం. నాకైతే ఎప్పుడు ఉంది అని అనిపించింది అంటే, నేను నార్మల్ గా అనుకున్నా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మామయ్య రావాలి ఎట్లయినా నాకు ఇయ్యమ్మా అని చెప్పి చాలా మొక్కిన. నేను 9 days దాకా మొక్కుతూనే ఉన్నా నార్మల్, నాకు ఇయ్యమ్మా అని చెప్పేసి అంటే ఇచ్చేసింది. నాకు అదే హ్యాపీ. అది కూడా అమ్మవారు వెళ్ళిన తర్వాతే వచ్చినాడు అంటే కదా. ఎట్లుండే అప్పుడు? ఆ నిమిషానికి మీ భయం ఉంటుండేనా? కొంచెం చాలా టెన్షన్ పడ్డా. అవునా? ఎందుకు? మొత్తం అయిపోయినాకనే లాస్ట్ వరకు అక్కడ దాకా వెళ్ళిన నేను అమ్మతోటి. అవునా? మళ్ళీ అమ్మ నిమజ్జనం అయినాక ఇటు వచ్చేసిన. నిజంగా వచ్చినాక నెక్స్ట్ డే అడ్మిట్ అయిపోయినా. బా, అంతకు మించి ఇంకేమైనా కావాలా ఆవిడ ఉందని చెప్పడానికి? సాక్షాత్ ఆవిడే వచ్చి కూర్చున్నట్టుంది. ఏం కాదు నేను వెళ్తాను, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పడానికి కదా. అదొకటి నాకు బెస్టా? ఓకే అక్క, ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ రాలేదు కదా. జై భవాని. జై భవాని. మీరు కూడా ఫాస్టింగ్ ఉంటున్నారా? ఫాస్టింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి? నేను అంటే అమ్మవారు పెట్టినాక 2 years కాదు, కానీ డాడీ ఉన్నప్పటి నుంచి నేను ఫాస్టింగ్ ఉంటున్నాను. ఓకే. బయట ఉన్నా కూడా ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా? ఇక్కడికి వస్తాను, అన్ని ఆపేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. అమ్మవారితో ఉన్న స్పెషల్ మూమెంట్ కావాలి నాకు. స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు మమ్మీ, మాకు చిన్నప్పటి నుంచి మాకు దుర్గామాతే. మాకు ఇంటి ఇలవేల్పు కూడా అమ్మ వాళ్ళకి దుర్గామాతే. మాకు అప్పటి నుంచి ఏడుపాయలకు వెళ్ళడం బాగా అలవాటు. ఏడుపాయలు అంటే ప్లేస్ దుర్గమ్మ. అక్కడికి వెళ్ళడం అలవాటు కదా మాకు. దుర్గమ్మ అంటే ఎందుకో అట్లా ఇష్టం, చాలా ఇష్టం మాకు అమ్మవారు అంటే. ఆమెను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక చిన్న అమ్మాయిని ఇట్లా రెడీ చేస్తున్నట్టు అన్ని అట్లా మంచిగా అనిపిస్తుంది. నాకు స్పెషల్ అంటే మా అశ్విత్. మీ అశ్విత్. ఓకే. ఏ
అంటే చాలా మంది కొంచెం చులకన చేసిర్రు, మాకు పిల్లలు లేరు లేరు అనేసి. ఓకే. మమ్మీ ఒక పాట పాడేది. పాట పాడినప్పుడు చాలా మంది అంటుండే, ఏం వీళ్ళు షో చేస్తారా షో చేస్తారా? కాదు, షో చేయనీయలేదు అమ్మ. మాకు వరం ఇచ్చింది అమ్మ, మాకు వరం ఇచ్చింది. నాకు ఒక బాబు, ఓకే. అది నా స్పెషల్. ఆ, అమ్మవారి దయేనా? అంతేగా, అంతే, అమ్మవారి దయ. ఎవరెన్ని అనుకున్నా ఆవిడ తోడు. ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్స్ గౌతమికి కాల్ చేస్తున్నారు తెలుసా, అక్క మేము వచ్చినందుకు మొక్కుకున్నాం, మాకు ఇక్కడ మొక్కినందుకు మాకు ఆ కోరికలు నెరవేరినాయి అక్క, మేము ఎక్కడికి రావాలంటే లొకేషన్ పెట్టండి అని గౌతమ్కి కాల్ చేస్తున్నారు. అవునా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం తెలుసా మేమైతే. ఆ, ఈ విషయానికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఒక అమ్మవారు ఆశీర్వాదము. కొంతమంది నమ్మరు, అందరూ నమ్ముతారు. కొంతమంది ఒకప్పుడు మాలలు అనేది వేసుకునేటోళ్ళు కాదు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మాలలు వేసుకుంటున్నారు. అదొక హ్యాపీనెస్. ఏంటంటే మన హిందూ సనాతన దేవుడి మీద ధర్మం నమ్ముతున్నారు ఎక్కువ. కొంచెం మనమే అభివృద్ధి చేయాలి కదా. అవును. నాకైతే అది ఆ విషయంలో చాలా హ్యాపీనెస్. ఒక్కొక్కరు మబ్బుల 4 వరకు మేము ఇక్కడే కూర్చుంటున్నాం కదా, 4 వరకు కూడా ఇక్కడికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా మాలలు వేసుకొని. చాలా హ్యాపీనెస్ ఉంది నాకు. ఓకే. ఫాస్టింగ్స్ ఉండి ఆ 4 వరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు కదా, హ్యాపీ అనిపిస్తుంది ఆ విషయం. సూపర్. देवी दुर्गेति कथ्यते సో ప్రతి సంవత్సరం పెడుతున్నారు కదా, అవును. ఒక సంవత్సరానికి అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని మళ్ళీ పంపించేంత వరకు ఎంత ఖర్చు అవుతుంది? అంటే లాస్ట్ 3 years నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 9-10 lakhs వరకు ఖర్చు చేస్తాం. 9-10 lakhs అవుతుంది అన్నదానంతో కలిపి, అన్ని కలిపి A to Z, నిమజ్జనం ఆ వరకు. A to Z మొత్తం పోయేంత ఏం వరకు. చేస్తారంటే ప్రోగ్రామ్స్ ఏమేమి పెడతారు ప్రతి సంవత్సరం? ప్రోగ్రామ్స్ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ జాగరణ ఉంటుంది ఒక రోజు. జాగరణ అంటే తీసుకొచ్చి జాగరణ భజన అంటే ఏమైనా చేపిస్తారా? భజన చేయిస్తాము. ఓకే. మళ్ళా 10 days అయితే అన్నదానం ఉంటుంది కంపల్సరీ. ప్రతి రోజులు? మధ్యాహ్నం నైట్ మళ్ళీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళం మేము అందరం మళ్ళీ అమ్మ వాళ్ళు వండుతారు, అది ఒక అన్నదానం. ధాన్య ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక డైలీ మా ఏరియా వాళ్ళు అందరూ చాలా మంది లేడీస్ జెంట్స్ మేము అందరం కూడా లేడీస్ జెంట్స్ అందరం కలిసి కూడా దాండియా ఆడతాము. ఓకే. మార్నింగ్ 4 వరకు ఆడుతుండే ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏంటంటే చాలా క్రౌడ్ అసలు. ఇప్పటివరకు అయితే 1,00,000 మంది వచ్చి దర్శనం చేసుకోవడానికి ఈ 9 daysలలో అప్రాక్సిమేట్లీ. ఇక టైం లేక మేము దాండియా ఆడలేము. సో అలా ప్రోగ్రామ్స్ ఉంటే తీసే రోజు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. అన్ని ట్రస్ట్లు ఇవన్నీ చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తుంటాము. అయితే దీనిలో ఇంత మేము అందరం మాట్లాడుకున్నాం కదా, నేను అవైలబుల్ ఉన్నా, శివ అవైలబుల్ లేడు. కానీ ఈ అమ్మవారు అసలు ఈ గలీలకి షెడ్ లోపలికి రావడానికి మెయిన్ కారణం, నేను కూడా షెడ్ వేసినప్పుడు నేను షెడ్ ముక్కును ఆయుధప్పు చేసి పక్క జరిగిపోతా. తమ్ముడు ఫ్రెండ్స్ టీమ్ ఐక్య అని చెప్పి తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు మొత్తం 50 మంది ఉంటారు. అస్సలు నన్ను అమ్మవారిని ఇట్లా లేవట్టుకొనియరు, గుంజనియరు, నన్ను ఉంగనియరు, లేవనియరు. నా చేతిలో పక్కన వాటర్ బాటిల్ పట్టుకొని నాకు ఇస్తారు. మిగతా చేసేది మొత్తం శివ బ్యాచే. వాళ్ళే ఎంత కష్టం ఉన్నా వైర్లు కట్ చేసి షాక్ తాకుతుందా అంటే గిట్ట వినకుండా ఎంత రిస్క్ చేసినా సరే అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అమ్మ కూడా అదే జిద్దుకి బరబ్బర్ వచ్చి కూర్చుంటది. దీనిలో స్పెషల్ ఏంటంటే 50% మొత్తం శివది ఉంది, 30% అక్కది ఉంది. మేము అందరం కలిసి 20% అనుకో. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, వాస్తవం. అంటే నేను ఇగో అమౌంట్ అంటే ఆన్లైన్ లో గిన్నెలో కొట్టేసుకుంటారు, అవి ఇవి అమౌంట్ పక్కన పెట్టి అమౌంట్ ఉంటే అన్ని రావు కదా, కష్టం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో శివ మెయిన్ కష్టజీవి అంటే శివ బ్యాచ్. నాకు మీ దగ్గర ఎక్కువ భక్తిగా అనిపిస్తుంది. అంటే నేను పూజ చేస్తే స్ట్రిక్ట్ గా చేస్తా, చేయకపోతే వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు అంత దూరం నిలబడతా నేను, అక్కడ నిలబడతా. అంటే నేను మంచిగా ఉంటేనే అమ్మవారి దగ్గరికి వస్తా. వచ్చిన అనుకో ఫుల్ ఫ్లెజ్ 100% పూజ చేస్తా. నేను కొంచెం అటు ఇటు అయినా నాకు చాలా దూరం ఉంటా. అంటే దేవుళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మనము చాలా నిష్ఠతోని భక్తితో చాలా ఉండాలి. అట్లా ఉంటే నేను నిగ్రహంతో ఉన్నా అనుకో 100కి 1000% చేస్తా పూజలు. మిస్ అయ్యానంటే చాలా దూరం ఉంటాయి, నేను దరిదాపులో కూడా రాను. నాకు అంత భయం. దేవుళ్ళు ప్రత్యేక దేవుడు. నేను అయ్యప్ప స్వామి ఆలేసుకుంటే అమ్మవారిని పెడతాము, వీళ్ళు అన్ని చేస్తాం కానీ అది. సో కానీ మెయిన్ మాత్రం శివ చాలా కష్టజీవి. ఇంకోటి ఇక్కడ వచ్చిన 1 lakh మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బయట ఇప్పుడు అంత మంది ఫుడ్ అన్ని భగవాన్లు ఉండరు కదా, నేను ఇక్కడికి వచ్చి లేవాడు మీతో పాటు నార్మల్ ఇంటర్వ్యూ అని లేవడిపోయినా. వాళ్ళ బ్యాచ్ మొత్తం అన్ని భగవాన్లు అన్ని కడుగుతారు. ఇప్పుడు మొత్తం అన్ని కడిగి నీట్ గా క్లీన్ చేసుకొని తీసి పక్కన పెడతారు. అంత సేవ్ అదంతా. ఒకప్పుడు నేను చేస్తుండే, లాస్ట్ 5 years నుంచి మొత్తం శివాలు మొత్తం బ్యాచ్ నన్ను అసలు ముట్టనిస్తలేరు. అన్న వద్దు, నువ్వు వేరే లెవెల్, నువ్వు లేవాడు అన్న నిలబడితే మేము చేసుకుంటాం అని చెప్పి. సో మాక్సిమం శివ వీళ్ళు చాలా కష్టపడతారు, వాళ్ళ కష్టంకి నేను చాలా ఫిదా అయిపోతా. వస్తున్నాను వాళ్ళ బ్యాచ్ మొత్తం టీమ్. ఫ్యామిలీ గ్రోత్ అమ్మవారిని పెట్టిన దగ్గర నుంచి మీ ఫ్యామిలీలో మీరు చూసిన గ్రోత్ ఎలా ఉంది? యాక్చువల్లీ మన అంటే ఏ ఫ్యామిలీ అయినా ఎవరైనా మనం ఎదగాల చేయాలా, మనకు పట్టుదల రావాలంటే మనకు మెయిన్ దుష్మలు ఉండాలి. అంటే
తెలుసు విలన్ ఉండాలి మనకి విలన్ ఎవరో ఉండాలి ఒకరు. ప్రతి ఒక్క హీరో మామూలు మీ విలన్ ఉండాలి. అవును. మన విలన్స్ ఉన్నారు కానీ ఇక సరే వాళ్ళ నేను డైరెక్ట్ ఏం చెప్తలేను. గ్రోత్ అంటే ఆల్మోస్ట్ లైక్ చూస్తున్నారు అందరూ. నేను ఇక మళ్ళీ స్పెషల్గా దీనిలో చెప్పడం కూడా కనిపిస్తుంది. వాళ్ళు మళ్ళా నిద్ర పట్టదు, వాళ్ళ కడుపు స్టమక్ పెయిన్ అవుతుంది, వద్దు అది కానీ. సో తెలిసిపోయింది ఆల్మోస్ట్ అందరికి మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఫ్యామిలీకి మాత్రం డిష్ తాగొద్దని ప్రతిరోజు నేను అదే కోరుకుంటున్నా. చలో ఆల్మోస్ట్ మనము ఏం లేదనుకున్నారు స్టేజ్ నుంచి ఇంత స్టేజ్ అమ్మవారు తీసుకొచ్చింది. ఉండదు అమ్మ ఇంకా లేదన్నది కాదని. ఇప్పుడు ఇంత మంచిగా అయినాక ఇప్పుడు డిష్ ఎవరు డౌన్ కావద్దు, పడొద్దు, ఎవరు హాస్పిటలైజ్ కావద్దు, పడొద్దు, ఎటువంటి విషయంలో కూడా దెబ్బ తాగొద్దు. అది నేను కోరుకుంటున్నా ప్రతిరోజు. ఓకే. ఎందుకంటే అది ఉండాలి, ఇంటి హెడ్ మాస్టర్ కాబట్టి కంపల్సరీ అది చూసుకోవాలా, అది ఉండాలి. ఇక అంతే మాక్సిమం ఇప్పుడు అమ్మవారి దేవల్ల ఇంకా మనం బయట మంచి ఇంకా బయట గ్రోత్ అయ్యి ఇంకా పెద్ద గ్రోత్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న యూకే, యూఎస్, ఆస్ట్రేలియా అక్కడ నుంచి కూడా మాకు మేము చేసినాము. మాకు ఏదైనా ఆప్షన్ ఇవ్వని ఉంటే ఆప్షన్ లేకుండా మేము ఇవ్వలేకపోయినాం అవకాశం ఎవరికి. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఫస్ట్ అవకాశం ఇచ్చినాకనే మేము అమౌంట్ అంటే మా ద్వారా మేము పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా మంది అవకాశం అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆల్మోస్ట్ చీరలు, గాజులు, మొత్తం పూజ సామాగ్రి కట్టడము చేయడము. చాలా మంది వచ్చి పంతులు కట్టిండా అని అడుగుతున్నారు. చీర రెండు చీరలు కట్టిరా, రెండు చీరలైనా ఒకటి చీర అయిందా, కట్టి పంతులు కట్టిరా, ఎవరు కట్టిరా అంటే లేదు మా సిస్టరే కట్టింది. ఒక చీర ఇంత హైట్ ఉన్న అమ్మవారికి ఎట్లా కడతారు, లేదా నాకు కూడా తెలియదు, మా అక్కకే తెలుసు అని అడుగుదాం. ఒకటే చీర ఎట్లా కట్టినారు అమ్మవారు, అంత హైట్ ఉన్న అమ్మవారు ఒకటే చీరతో అంత బ్యూటిఫుల్ గా ఉంది. అసలు అమ్మవారు చూడండి, రెండు కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. అంటే తల మీద అది నుంచి ఆ నగల నుంచి అమ్మవారు నిజంగా వచ్చి కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆ గాజులు గాని మీరు ఒక్కసారి అమ్మవారు కాలకాడ తీసుకుంటే పట్టగొలుసులు కాడ నుంచి అన్ని కస్టమైజ్. అంటే అక్క ఆ లక్షణంగా ఉన్న సరస్వతి మాత, లక్ష్మీమాత, దుర్గామాత అమ్మవారు ఎట్లా ఉంటారో వాళ్ళకి ఏం ఇష్టమో అవన్నీ నేను తీసుకొచ్చి కడతా అన్నట్టే అక్క చేస్తుంది. తెలిసి ఆ గౌతమ కంటే పర్ఫెక్ట్ అంటే గౌతమి అక్క. అమ్మవారు రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది అట్లా? కరెక్ట్ 3:30కి అట్లా స్టార్ట్ చేస్తే 6 o'clockకి దిగుతా. ప్రతిరోజు 2.5 hours అవుతుంది. ప్రతిరోజు చేంజ్ చేస్తారా? అన్ని A to Z గా అన్ని. ప్రతిరోజు అమ్మకి బొట్టు పెడతా, గంధం పెట్టిస్తాం, కాటిక పెట్టిస్తాం, జ్యువెలరీ, నెత్తిల పూలు మనం ఎట్లా మార్చుకుంటాం డైలీ ఆమెకు పూలు మార్పిస్తా, గాజులు చేతిలో కట్టిస్తాం, మిగిలిన గాజుల దండ వేపిస్తాము, దండలు వేస్తాం, శారీస్, పసుపు పెట్టించేస్తాము. అన్ని A to Z ఏది లేకుండా మనం ఎట్లా అలంకరణ చేసుకొని వస్తాం, అమ్మవారు తయారయ్యి ఎట్లా కూర్చుంటుందో అట్లా కూర్చోబెట్టేస్తాం తీసుకొచ్చి. ఇక నైవేద్యాలకు కాడికి వస్తే అక్క, పల్లవి, శైలు. నైవేద్యాలు రోజు రోజు మార్చాలి కాబట్టి ఎలా ఎంత టైం పడుతుంది? వాటికి ఎన్ని రకాలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఫాస్టింగ్ వదిలే వాళ్ళు 100 to 150 మెంబర్స్ ఉంటారు. మమ్మీ ఏమో బయట వాళ్ళ భోజనాలకు చూసుకుంటారు, నేనైతే నైవేద్యం చూసుకుంటాను. ఓకే. వంట మమ్మీ మొత్తం ప్రాసెసింగ్ అంతా మమ్మీదే. వంటల డివైడ్ అయిపోయినాం అందరం. ఒకరు ఒకటి చేయాలి, ఒకరు ఇంకొకటి. ఇందాక నుంచి అందరూ శివాదే చేస్తున్నాడు 5 సంవత్సరాల నుంచి అని చెప్తున్నారు. ఎందుకని అమ్మవారు అంటే అంత ఇష్టం? ఆ కష్టం అంతా చేస్తున్నారని? కష్టమేం లేదక్క, ఇంట్లో అందరు ఉన్నాం కదా, వాళ్ళని ఒక్కరు ఉంటే చాలు కదా ఇంట్లోకేంచి. అట్లా అని నేను వెనకాల ఉంటా, అన్న వాళ్ళంతా ఇంట్లో వాళ్ళంతా ముంగట ఉంటారు. అంతేనా? మనం వెనకాలకే చూస్తుంటాం అంతే. అమ్మవారు అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఇక చెప్పలేము. అది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు పెట్టినాం. అది ఇంత పెద్ద అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలే అమ్మవారు ఇంత మొత్తం ఆకాశానికి అనుకుంటున్నారు. ఇంకా ఎట్టబోతుందో ఇటో తెలియదు అమ్మవారు, తెలీదు. ప్రతి సంవత్సరం చేసేది కంపల్సరీ. మీకేంటి అమ్మతో ఉన్న బెస్ట్ మూమెంట్? అమ్మవారితో ఉన్నది బెస్ట్ మూమెంట్ అంటే ఏముండదు కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వస్తుందా? అయ్యో, ఎందుకు పంపించేది ఇష్టం ఉండదా? ఇక అంతే ఫీల్. ఆమెకి మాకు గూస్ బంప్స్ వస్తుంటాయి ఆటోమేటిక్. అందరు జర ఒరినా అని జనాలు ఒరినా అని ఏమైనా అయినా అని ఇంకా మళ్ళీ పెట్టమో ఇంత పెద్దది అని ఒక ఫీలింగ్. కానీ నెక్స్ట్ ఇయర్ అమ్మ దానికి డబల్ చేపించుకుంటుంది, అది మాకు సంతోషం. చేపించుకుంటారు కదా, ఫాస్టింగ్ ఉంటున్నారు ఎవ్రీ ఇయర్. మీరు ఫాస్టింగ్ ఉంటే కూడా ఇప్పుడు నేను చూసి అక్కడ అన్ని పనులు చేసి వచ్చి అన్ని తీసొచ్చేసారు. అంటే ఆ ఇష్టం, ఆ ఓపిక, ఆ కష్టం చేయాలనే ఆలోచన అంత చేస్తేనే ఏదైనా నెక్స్ట్ నా పిల్లలకు కానీ, మాకు కానీ, మా ఫ్యామిలీకి కానీ, అందరికి కానీ కొంచెం మంచి అవుతుంది అని ఒక అది. అంతే తప్ప ఇంకేం లేదు. అంతేనా? మంచిగా ఉంటే చాలా అంతే. ఇలా ఉన్నా చాలు, ఇంతకు మించి పోకపోయినా పర్వాలేదు. ఇలా ఉంటే డౌన్ ఫాల్ అయితే కావద్దు అంతే. ఇద్దరు అన్నదమ్ములు సేమ్ చెప్పినారు. డౌన్ ఫాల్ అయితే కావద్దు, ఇట్లా ఉన్నా చాలు మా లైఫ్. అందరు ఆస్తులు అంతస్తులు కంపల్సరీ, బట్ మేమైతే ఇట్లా ప్రేమ అందరితో హ్యాపీగా ఉండడం చేయడం. ఇట్లాంటి చెప్పినప్పుడు మైక్ పట్టుకోదు ఇవిడ.
శారీస్ ఇట ఎవ్రీ ఇయర్ అంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి లేకపోతే అక్క నాకు ఒక చీర ఇవ్వండి, అక్క నాకు ఒక చీర అండి అని అడుగుతారు కదా. సో అట్లా స్పెషల్ గా ఒక్కొక్కళ్ళకి శారీ అయితే ఇవ్వలేం కదా మనము. సో అందరి మీదకి దయ పోవాలి, అందరు ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక 5 మంది సరే అందరు ఒకటే శారీ పెడతారు. బట్ మేమైతే డే 1 నుంచి 5 శారీస్ అనేది టోకెన్ లాగా పెట్టినాం అనమాట. లాటరీ సిస్టమ్ అదే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. చాలా ఇంకా వేరే వారు స్నేహితులు ఉన్నాయి చాలా ఒక 10 అట్లా తీసి అది గిట్ట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి స్పెషల్ ఇవ్వకుండా కొన్ని వందల వేల మంది ఇప్పుడు టోకన్స్ రాసిపోతారు కదా. సో అందులోకేంచి ఒక 5 మందికి ఇస్తే అందరు హ్యాపీ. ఇప్పుడు మాకు మేమే తీసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ మేమే తీసుకుంటాం అనమాట. ఒక 5 సారీస్ అయితే ఇంట్లోకి తీసినాక మిగతా ఎవరైతే ఎక్కువ సేవ చేసుకుంటే వాళ్ళ మదర్స్ కి ఇచ్చేస్తాం అన్నమాట. కానీ ఈ ఇయర్ ఏం చేసినామంటే మేము ఫిక్స్ అయిపోయినాం, మనకు ఒక్కసారి గిట్ట వద్దు. ఇయర్ ఎవరైతే భక్తులు వచ్చి అది ఆన్లైన్లో గిట్ట పెట్టలే నేను టోకెన్ సిస్టమ్, ఎవరైతే అమ్మని దర్శనం చేసుకున్నామని కళ్ళల్లో పెట్టుకొని పోతారో నిండుగా దర్శనం చేసుకుని పోతారో వాళ్ళకి అదృష్టం రావాలి. అదృష్టంలో 5 చీరలు టోకెన్ తీస్తాము, ఒక్క టోకెన్కి ఒక శారీ అయితే ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. అండ్ స్పెషల్ చెప్పాలంటే నాకు అబ్రాడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పటికీ ఒక 4 to 6 కాల్స్ వచ్చినాయి. అక్క మేము అన్నదానం చేస్తాం, మేము అన్నప్రసాదం చేస్తాం, మేము పూజలు చేపిస్తాం. ఒక అమ్మాయి అయితే స్పెషల్గా ఆమె బాధలని చెప్పి ఒడిబియ్యం పోయండి అక్క, శారీస్ ఎక్కియండి, నా పేరు మీద ఇచ్చేయండి అర్జెంట్ అని చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లా చేస్తారు. సో ఇక్కడికి కన్నా కూడా ఇక్కడ అవుతుంది భక్తులు, అక్కడ వాళ్ళకి అంతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అబ్రాడ్ వాళ్ళకి ఇన్ని పూజలు అవి ఉండే అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ అంతే రెస్పాన్స్ ఉంది, అక్కడ అంతే రెస్పాన్స్ ఉంది. అంత ఇష్టంతో నమ్ముతున్నారు అమ్మవారిని, చాలా మంచిగా నమ్ముతున్నారు అందరూ. సో అట్లనే నమ్మండి అందరూ, మన సనాతన ధర్మాన్ని మరవకుండా అందరం మంచిగా కుంకుమ పెట్టుకోండి. పంతులు గారు మరీ చెప్తున్నారు. స్పెషల్గా మన ఈ ఎవరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, నా బిడ్డతో సహా అందరికీ చెప్తున్నా, నిండుగా కుంకుమ పెట్టుకోండి, నిండుగా గాజులు వేసుకోండి, పటగాసులు వేసుకొని ఇంట్లో మహాలక్ష్మి లాగా నడుస్తే సిరి సంపదలు అవే వస్తాయి. అక్క మీరు ఏం చేస్తారు, మీరు ఇట్లా డెవలప్మెంట్ అవుతారు అంటే నేను ఏం చేస్తలే, పొద్దున్న లేవగానే డైలీ గిట్ట నేను పెద్ద పూజలు చేయను, మామూలుగా పసుపు కుంకుమ గంధం పెట్టుకుంటాం, గాజులు పెట్టుకొని పటగొసులు పెట్టుకొని గల్ల నడుచుకుంటా ఒక దీపం ముట్టిది చాలు, ఆ అమ్మని అట్లా పైకి తీసుకొని పోతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చూసే ఆడపిల్లలకు అందరికీ చెప్తున్నా, అమ్మలు చెప్పినప్పుడే కుంకుమ పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని అనకండి. నా రిక్వెస్ట్ గిట అందరు ఆడపిల్లలు మంచిగా కుంకుమ పెట్టుకొని గంధం పెట్టుకొని పటగొసులు వేసుకొని గల్ల నడవండి, ఇంట్లో మంచిగా సిరి సంపదలు వస్తాయి. లాస్ట్లీ ఫైనల్ గా కుంటా ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ లాగా ఏమని చెప్తే మాకు సంతోషం. మేమైతే అమ్మవారిని నమ్ముతున్నాం. ఎవరు అంటే కులదైవం ఎవరైతే ఇంటికి గణేశుడు, కొంతమంది వెంకన్న స్వామి ఇట్లా ఉండరు, కానీ వాళ్ళని గట్టిగా పట్టుకొని గట్టిగా కోరుకోండి, గట్టిగా మొక్కండి. కానీ ప్రతిరోజు మాత్రం ముఖానికి కుంకుమ గంధం మీద పెట్టుకొని వెళ్ళండి బయటికి. మన అమ్మవారిని ఎవరైతే చూడడానికి వస్తారో ప్రతి ఒక్కరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మా కుంట ఫ్యామిలీ కోరుకుంటున్నాం. జై భవాని. జై భవాని.